బాయ్ అమ్మా. బాయ్. రితు, సాయంత్రం త్వరగా రా, బాబా గుడికి వెళ్దాం. బాబా దగ్గర కోరికల లిస్ట్ ఎక్కువైందమ్మా, అందుకే వెంకటేశ్వర స్వామి దగ్గరికి షిఫ్ట్ అయ్యాను. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఈ ర్యాక్ పుష్ చేద్దామని. బ్యాడ్ జోక్, జస్ట్ బుక్స్ కొందామని వచ్చా. చూస్తే నువ్వు 9 to 5 జాబ్, బుక్స్ కి బుక్స్, నాలెడ్జ్ కి నాలెడ్జ్, సాలరీ బానే ఉందిగా. ఈ షాప్ మాదే. మీ డాడీ మిలిటరీ అనుకుంటా. అవును, రిటైర్ అయ్యాకే షాప్ పెట్టారు. పెట్టేదేదో మ్యూజిక్ షాప్ పెట్టుంటే బాగుండేది. ఎందుకు? నాకు మంచి జాబ్ దొరికేది. మనం 2 రోజులు ముందే కలిసి వాళ్ళం కదా. రితు, నీ గుర్తుందా మన కాలేజ్ లో బ్యూటీ కాంటెస్ట్ కండక్ట్ చేశారు? అప్పుడు నువ్వు అలా అలా సోగా ఉండేదానివి, అయినా నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు. విన్నర్ కి 98 votes వస్తే నీకుండి 2 votes వచ్చాయి. అందులో ఒకటి నీది ఎలాగో నువ్వే వేసుకుని ఉంటావు. ఆ 2వ vote ఎవరు వేశారో తెలుసా? ఇప్పుడు మిస్ ఇండియా నుండి మదర్ ఇండియా వరకు ఎందులో పార్టిసిపేట్ చేసిన విన్నర్ నువ్వే రితు. చందు, బుక్స్ ఏదో కొనాలన్నా? బుక్స్ రితు 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 ఇందులో బెస్ట్ బుక్ సెలెక్ట్ చేయవా? ఐ డోంట్ నో. జనరల్ గా మీకు ఐడియా ఉంటుందిగా, ప్లీజ్. ఇంట్రెస్టింగ్. సేమ్ పెంచ్, నేను కూడా ఇదే తీసుకుందాం అనుకున్నా. రితు, కాఫీకి వెళ్దామా? నో సారీ. ఎక్స్క్యూజ్ మీ, ఇందులో ఏది మంచి బుక్కో చెప్పమ్మా, మాకు తెలియట్లేదు. ఇందులో ఒకటి టచ్. అదేంటమ్మా, మా అమ్మ ఇంకో వేళ టచ్ చేస్తుంటే ఇంకో బుక్ ఇచ్చేదాన్ని. అంటే మీకు ఇందులో ఏది మంచి బుక్కో కూడా తెలీదా? అరే, ఆ మాత్రం మినిమం నాలెడ్జ్ కూడా ఉంటుందా? అలా అయితే మీరు అమ్మినట్టే మేము కొన్నట్టే. పదవే. 9 బుక్స్ ఉంటే 9,000 చూపించావు. ఒకవేళ 11 బుక్స్ ఉంటుంటే? అయినా నీ ప్రాబ్లం ఏంటి? ప్రతిదానికి ఇలా ఫింగర్స్ చూపిస్తున్నావు. నా పర్సనల్ ప్రాబ్లం డిస్కస్ చేసేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదు. అయినా మళ్ళీ ఎందుకు వచ్చా? నీకు హెల్ప్ చేద్దామని. బయట హెల్పర్స్ వాంటెడ్ అని బోర్డు పెట్టావు కదా. నువ్వు ట్రై చేయాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ. ఆలోచన వస్తేనే